నేను అంటున్నాను, మహాశక్తి నారీ అవతారం ధరించి చాలా కాలం గడిచిపోయింది, కానీ ఇప్పటికీ ఆమె దర్శనం మనకు దొరకలేదు కదా. మరి ఎందుకు దొరకలేదు? సుయేష, నువ్వు ప్రశ్నించి అడిగావు, కానీ నాకే సమాధానం తెలియదే. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి వచ్చేశారు, ఇక సమాధానం కూడా దొరికిపోతుంది. ఇక పరమేశ్వరుడు లేస్తారు. దేవర్షి విచ్చేయండి. ప్రణామం దేవర్షి. లేదు నంది, లేదు. నేనేమి సమాధానాలు ఇస్తానని ఆశించబోకు. మొత్తం ముల్లోకాలకు ఉపాయాలు చెప్పి చెప్పి సమాధానాలు ఇచ్చి ఇచ్చి నేనెంతో విసిగి వేసారిపోయాను. అయితే దేవర్షి, మాకెలా తెలుస్తుంది శక్తి రూపిణి దేవి దర్శనం ఎప్పుడని? ఇదే ప్రశ్న నేను ఆ పరమశివుణ్ణి అడగాలని ఇక్కడికి వచ్చాను. కానీ పరమేశ్వరుడు సమాధానం ఇవ్వాలంటే సమాధి నుంచి లేవాలిగా. అవును, ఆ సమస్య ఉన్నదే. ఒక్కటే ఉపాయం. ఏమిటి? నంది, దానికి సమాధానం నేను మరోసారి ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు నా సమస్యలా వెళ్ళడం. నారాయణ నారాయణ. లేదు దేవర్షి, వచ్చారు కనుకనే పరమేశ్వరుని దర్శించుకుని వెళ్ళండి. నంది, మంచిదే. కానీ ఈ సమయంలో పరమేశ్వరుడు సమాధిలో ఉన్నారే. నారాయణ నారాయణ. లేదు దేవర్షి, తమరు గనక సమీపానికి వెళ్తే పరమేశ్వరుడు తప్పకుండా సమాధి నుంచి లేస్తారు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. పరమేశ్వర, ఆశ్చర్యం, తమరు మేల్కొనే ఉన్నారా? నేను అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను. నేను రావడంతోనే తమరి సమాధి భంగం అవుతోందని. సత్యం అదే, కానీ నేడి సత్యం రుజువు కాలేదు. అన్నట్టు నీ ప్రశ్నకు సమాధాన సమయం ఇంకా రాలేదు. ప్రశ్న? నా ప్రశ్న? పరమేశ్వర, అది నా ప్రశ్నే కాదు, మరి మా అందరి ప్రశ్న అదే. దీనికి మీరు సమాధానం ఇచ్చి తీరాలి. మహాశక్తి స్వరూపిణి దేవీ దర్శనం ఎప్పుడవుతుంది? లేదు నారద, ఇప్పుడు ఈ సమాధానం ఇవ్వడానికి వెళ్ళేది. ఎందుకు పరమేశ? ఎందుకలా? ఎందుకంటే ఇతర అనేక ప్రశ్నలు ముందున్నాయి కనుక. సమయానికై వేచి ఉండటమే ఉచితం నారద. నారాయణ నారాయణ. స్వామి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. సమాధానం ఇవ్వలేదు ప్రభువులు. చింతించనవసరం లేదు. స్వామి ఈ సమయంలో మర్యాద వల్ల సమాధానం ఇవ్వలేదు. కానీ నా ఎదుట మర్యాదలు పాటించనవసరం లేదు. నేనే మీకు సమాధానం ఇవ్వగలను. మరి చెప్పండి దేవర్షి. నంది, మహాశక్తి అవతారం ఎందుకెత్తిందంటే ఆమె ఆ శివుడి జీవిత భాగస్వామిని కావడానికే. ఇది శుభ సమాచారమే. అయితే మంచిది, కాస్త చెబుతురు ఆమె దర్శనం ఎప్పుడవుతుందో. నంది, సమయానికై వేచి ఉండటం ఉచితం కదా. నారాయణ నారాయణ నారాయణ. పార్వతి, నీవు పెరిగి పెద్దదానివైన ఈ విషయం మరువకు. ఓంకారం ఆదినాదం, ఆదిస్వరం, ఆదిధ్వని. పార్వతి, నీ ప్రసన్నత సదా మహేశ్వరునిలోనే నిక్షిప్తమై ఉంటుంది. మహేశ్వరునికి అక్షర రూపమైన ఓంకారమే సర్వశక్తిమంతం. ఏమైంది పార్వతి, ఏమైంది? నీవిక్కడ ఆగిపోయావి? మాట్లాడవేం పార్వతి? ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మంగళ, నాయనా మంగళ, వత్స, నువ్వు
నువ్వు తల్లి పిలుపు వినాలి నమః నాయనా. శివాయ. అప్పుడే భగవంతుడు నీ పిలుపు వింటాడు. ఓం మంగళ. నమః శివాయ. అమ్మా నీవా? నీవిక్కడికి కూడా వచ్చావా? ఎందుకమ్మా? నీకిది తెలీదా? పరమేశ్వరుడు సర్వవ్యాపి. ఇక్కడ కాశీలోనూ ఆయనే ఉంటారు, అటు కైలాసంలో కూడా వారే ఉంటారు. పద మంగళ, ఇంటికి పద. అక్కడికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించుకోనవచ్చు. నా కళ్ళెదుట ఉండి నాకు మనశ్శాంతి కూడా కలిగించు. అమ్మా, ఆ పరమశివుడు సర్వవ్యాపి అయితే నీవు కూడా ఎల్లడలా ఉంటావు. నీవు లేనిదెక్కడా? ఈ జగతి నీ మీద ఆధారపడినదే. ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్లటం కన్నా నువ్వు ఇక్కడే పరమశివుణ్ణి స్మరించుకో. అది మనిద్దరికి కూడా మంచిదే. కూర్చో అమ్మా, కూర్చో. నాతో పాటనమ్మా. ఓం నమః శివాయ. 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 క్షేమీ సతీ రాత్రౌ గ్రామాంతరం న గచ్చే. అంటే దారి బాగున్నప్పటికీ కూడా రాత్రి వేళైతే ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళరాదు. స్వముఖాత్ లజ్జాకరం దుఃఖకారం అమంగళకారి న కర్తవ్యం. అంటే మన నోటితో లజ్జాకరమైనవి, అన్యులకు దుఃఖం కలిగించేవి, అమంగళప్రదమైన మాటలు మాట్లాడరాదు. సప్తపది మనుస్తృత్య భర్తుర్గృహే సేవా కర్తవ్య. అంటే సప్తపదిని అనుసరించి భర్త ఇంట్లో సేవలు చెయ్యాలి. ధన్యురాలి పార్వతి, నీ నిరంతర పరిశ్రమ, శ్రద్ధ, సరస్వతీదేవి అపారమైన కృప వల్ల నేర్చుకోవలసిన విషయాలన్నిటిలోనూ సంపూర్ణ జ్ఞానం సంపాదించావు. నీ బుద్ధి కుశలత, తర్కశక్తిని చూసి నాకెంతో ఆనందంగా ఉంది. నాకు నమ్మకం ఉంది, నువ్వు భవిష్యత్తులో జీవితంలో సఫలత సాధిస్తావని. నారాయణ నారాయణ. సంతోషం ఏమిటంటే పార్వతి చదువంతా పూర్తయింది. ప్రణామం దేవర్షి. ఇచ్చేయండి దేవర్షి, తమరి రాక ఎప్పుడూ శుభకరమే. ఎప్పుడూ కాదులండి మునివర్య, కానీ అప్పుడప్పుడు తప్పక జరుగుతుంది నేటిలాగా. నేడు పార్వతీదేవి చదువు పూర్తయింది. ఇదంతా గురుదేవుల యొక్క కృపా ఫలితమే. అవును దేవి, అవును. నేనేమైనా ఇది నా కృపా ఫలితమని అన్నానా? గురుకృప లేకపోతే జ్ఞానప్రాప్తి కలగదు. ఇక దేవర్షి కృప లేకుండా ఏ శుభమూ జరగదు. ఎలాంటి శుభము మునివర్య? పరప్రాప్తి, వివాహయోగం. మునివర్య, తమరు దూరదర్శులే. నేను దూరదర్శనే, కానీ తమరు త్రికాలదర్శులు దేవర్షి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 ఓం
లే మంగళ, నీ తపస్సు పూర్తయింది. దేవాదిదేవా, భక్తవత్సల, తమరి పుణ్య దర్శనం చే మేము ధన్యులం. మంగళుని తపస్సు సఫలమైంది. మంగళ, లే. ఇక నీవు ఆకాశంలోని గ్రహలోకం వెళ్ళి స్థిరపడాలి. ఆకాశంలోని గ్రహలోకమా? ఓ శివశంకర, నా కథ వినండి, నా వ్యధను తెలుసుకోండి. ఈతడు పుట్టిన నాటి నుంచి కూడా నాటి నుంచి నేటి దాకా నాతో కలిసి ఉండలేదు. తమరి ద్వారా పొందిన ఈ పుత్రుడు పసితనం నుంచి తమరి ఆరాధనలోనే మునిగిపోయి ఉన్నాడు. ఇతని చిన్నతనంలో నన్ను అమ్మా అని పిలవడం, నా మనసులో మమతల ఊయల లూపడము, నా వాత్సల్య అనురాగాలను పొందడం, ఇవన్నీ అనుభవించి ఆనందించే వయసులో ఆనాడు కూడా అతడు తమరి నామస్మరణే చేశాడు. ఇంకా ఈనాడు కూడా తమరినే జపిస్తున్నాడు. ఇతనికి నా పుత్రుడిగా సుఖము ఏమైనా ప్రాప్తించిందేమో, కానీ నాకు ఇతనికి తల్లినైన సుఖం నేటికి కలగలేదు. ఇతను అన్నాడు, తమరి దర్శన భాగ్యం కలిగిన పిదప ఇతను నాకు తల్లి స్థానం తప్పక ఇస్తానని. కానీ అంతకు ముందే తమరితనికి ఆకాశంలోని గ్రహలోకంలో స్థానం ఇవ్వదలిచారు. ఇక నేనేం చెయ్యను? నేనెక్కడికి వెళ్ళను పరమేశ? నా గతేం కావాలి? పుత్రుడు ఉండి కూడా నేను నిస్సంతువేనా? శాంతించు ధరణి, శాంతించు. సత్యమేమిటంటే మంగళుడు గ్రహమండలంలో స్థానం పొందటానికే నా స్వేదం నుంచి జన్మించాడు. అతని నిశ్చిత స్థానం ఆకాశంలోని గ్రహమండలంలోనే ఉంది. పరమేశ, ఇతను జన్మించడానికి కారణం ఇదే అయితే తమరు ఇతన్ని పుత్రుని రూపంలో నాకు ప్రసాదించి నా మనసున మమతని ఎందుకు జాగృతం చేశారు? ఎక్కడికి వెళుతుంది ఈ యువపుత్రుడి మాత? ఆమె మమతే వెతల పాలైతే. దేవి, నీవిలా విలపించడం శోభస్కరం కాదు. లోకానికి నీవు సహనశీలవు, క్షమాశీలవు. నీవు ఔన్నత్యానికి ప్రతీకవు. భూమి, అచల, ధరణి అనే సంబోధనలతో లోకం నిన్ను గౌరవిస్తుంది. జగత్తులో సంపూర్ణ స్త్రీ జాతికే నీవొక గొప్ప ఆదర్శానివి. దుర్మార్గుల పట్ల కూడా నీవు దయతో, క్షమతో, ధైర్యంతో ప్రవర్తిస్తావు. ఇంతటి గొప్ప ఆదర్శ గుణాలతో నిండి ఉండి కూడా నీవు పుత్రవియోగంతో విచలితమైనావా? ఈ స్థితి నీ సద్గుణ ధర్మాలకు ఎంతగానో విరుద్ధం. తమరి కృపతో నేనేదైనా పరమేశ్వర, ఏమైనా తల్లిని. చింతించకు దేవి, మంగళుడు నీకు దూరాన ఉండబోడు. సదా నీ కన్నుల ఎదుటే ఉంటూ రక్తవర్ణ గ్రహ రూపంలో తన ఎర్రని కాంతి వెదజల్లుతాడు. దుఃఖించకమ్మా. నేను ఎప్పటికీ పసిపాలుడిలాగే నీకు ప్రదక్షిణలు చేస్తూ నీ పుత్రుడిగా కర్తవ్యం నిర్వహిస్తూ ఉంటాను. నీకెప్పుడూ నా సామీప్యత తెలుస్తూ ఉంటుంది. ఎలాగంటే ఒక తల్లి తన పుత్రుడికి చేరువుగా ఉన్నట్టుగానే. పితాశ్రీ, ఏమైంది పితాశ్రీ? తమరి సుముఖవదనంపై విషాద ఛాయలు అలుముకున్నాయే. పుత్రుడుండగా కూడా తండ్రికి విచారం కలిగితే ఇక ఆ పుత్రుడికి దుఃఖము, సిగ్గు కలగవా? దయచేసి తమరి విచారానికి కారణం చెప్పరు? విశేషమేం లేదు పుత్రమైనాక. సంతానం యుక్త వయసుకు వస్తే వారి భవిష్యత్తును గురించిన ఆలోచనలు రావటం
స్వాభావికమే. ఇక ఈ ఆలోచనలు అప్పుడప్పుడు చింతకు దారితీస్తాయి. కానీ పితాశ్రీ, తమరు నా విషయం గురించి చింతించవలసిన అవసరమేముంది? తమరి పట్ల విధాత కృప ఉంది, నాకు తమ ఆశీర్వాదం ఉంది. నా భవిష్యత్తు ఉజ్వలమే కదా. పుత్రుడు ఆశలతో పరిపూర్ణుడైతే ఇక తండ్రికి తన కొడుకు భవిష్యత్తు ఉజ్వలమేననే నమ్మకం ఏర్పడుతుంది. మైనాక, నీతో పాటుగా ఇంకా మాకో పుత్రిక కూడా ఉందిగా, నీ చిట్టి చెల్లెలు. అవును, పార్వతి. తమరు ఆమె గురించి మథన పడుతున్నారు. ఆమెను గురించే మదన పడుతున్నాను. నీ గురించి కూడా. పార్వతి యుక్త వయస్కురాలైంది. ఆమెకు యోగ్యుడైన వరుణ్ణి వెతకాలి. మరి నా కోసం ఏం కావాలని ఆలోచిస్తున్నారు పితాశ్రీ? ప్రజల సమర్థన గురించి. అంటే నువ్వు యువకుడు అయినావు మైనాక. అంటారు, కొడుకు తండ్రికి సమానమైన ఎత్తుకు ఎదిగినప్పుడు అతడి బాధ్యతలు పెరుగుతాయని. ముఖ్యంగా రాజపుత్రులకు. ఈ పర్వత ప్రాంతంలో రాజ్యపాలన చేసి నేను అలసిపోయాను. నాకు కావలసింది దీని బాధ్యత ఇక నువ్వు వహించాలని. నువ్వు యువరాజు. ధర్మం, నీతి, సాంప్రదాయానుసారం ఇక నుంచి ఈ పరిపాలనకు వారసుడివి నీవే పుత్ర. తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ. నేనెప్పుడూ తమరి మార్గదర్శకత్వంలో తమరి ఆజ్ఞలు, ఆదేశాలు సదా పాటిస్తూనే ఉంటాను. నేను నీ నుంచి ఆశించేది అదే. విధాత నీకు సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు. ఇక నాకు సెలవా పితాశ్రీ? అలాగే నాయనా. స్వామి, తమరు ఏకాంతంలో ఏదో ఆలోచిస్తూ నవ్వుకుంటున్నారే? మహారాణి, మీరెప్పుడొచ్చారు? అది నా ప్రశ్నకు సమాధానం కాదు స్వామి. ఈ చిరునవ్వు కేవలం ప్రసన్నత వల్ల కలిగిందే మహారాణి. మైనాకుడి మాటలు విన్నాక మనస్సు గద్గదమైంది. మన పుత్రుడు ఎంతో బుద్ధిమంతుడు, వినయశీలుడు. పుత్రుడి గుణాలు చూసి ముగ్ధులవుతున్నారే తమరు. ఇక పుత్రిక విషయం ఏం ఆలోచించారు? ఆమె చదువు పూర్తయింది, వివేకవతి, విజ్ఞానవంతురాలు అయింది. ఆమెకు మనం యోగ్యుడైన వరుణ్ణి వెతకాలి. మహారాణి, ఆ చింత నీకెందుకు? నీవే స్వయంగా అన్నావుగా మన పుత్రిక తెలివైనదని. అలాంటి యోగ్యురాలైన కన్య కోసం పెళ్లివారే స్వయంగా మన వద్దకు వస్తారు. నారాయణ నారాయణ. హిమవంత, తమరికి జ్యోతిషం కూడా తెలుసా? తమరికి స్వాగతం దేవర్షి. నానమస్సు స్వీకరించండి దేవర్షి. శుభమస్తు. రండి దేవర్షి. దేవర్షి, తమరు నన్ను జ్యోతిష్కుడిని ఎలా చేశారు? ఆ లక్షణం తమరిది కదా. మహారాజా, భవిష్యత్తు గురించి తమరు ఇప్పుడే అన్నారుగా, పెళ్లివారు స్వయంగా తమరి వద్దకు వస్తారని. దేవర్షి, ఇది సంభవమా? ఇది అసలు నిజం అవుతుందా? మహారాజా, తమరికే తమరి మాటపై సందేహం కలుగుతోందా? తమరేదో నమ్మకాన్ని ఆధారం చేసుకునే అలా అని ఉంటారు కదా. పార్వతి తెలివైనదన్న నమ్మకంతోటే నేనున్నాను దేవర్షి. ఆమెకు తప్పక తగిన వరుడు లభిస్తాడు. అయినా తల్లిదండ్రులకు చింత తప్పదు కదా. ఇక పార్వతి భవిష్యత్తు తమరే చెప్పండి. మీరిరువురూ చింతించటం వ్యర్థం. పార్వతి భవిష్యత్తు ఉజ్వలాతి ఉజ్వలం. యోగ్య వరుడి అన్వేషణ పూర్తయ్యేదాకా చింతించడం స్వాభావికమే కదా దేవర్షి. అలా చేసేవారందరికీ విధాత రాసి పెట్టిన దానిపై నమ్మకం లేదనుకోవాలి. అమ్మాయి అదృష్టం గురించి ఆమె జన్మించే పూర్వమే అంతా లిఖితమైపోయింది. తమరిద్దరూ ఈ సత్యాన్ని నమ్మండి. మీ పుత్రిక పార్వతి భాగ్యవంతురాలు. మాతాశ్రీ, పితాశ్రీ ప్రణామం. సదా సదా సుఖీభవ సుఖీవ పుత్రి. పుత్రి. దేవర్షులకు ప్రణామం. దేవర్షి, తమరు పార్వతిని ఆశీర్వదించరు? అవును, పార్వతి సౌభాగ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. దేవర్షి, తమరు జ్ఞాని, భవిష్యత్ ఎరిగిన వారు. దయచేసి చెప్పండి, మా పార్వతికి వరుడు ఎవరవుతారు? ఎవరా? ఈ ప్రశ్న పిల్లలు అడిగినట్టుంది. దీనికి సమాధానమివ్వడం సంభవం కాదు. ఎందుకంటే సమయానికి ముందే నిజాన్ని వెల్లడించడం
కేవలం విధాత చేయగలిగిన పని. దేవర్షి తమరు త్రికాలజ్ఞుడు. మా పుత్రిక హస్తరేఖలను చూసి కాస్త చెప్పండి, ఆమె వరుడు ఎలాంటి వాడో. ఎలాంటి వాడు? ఇదొక కుతూహలమైన ప్రశ్న. దీనికి సమాధానం అనేక విధాలుగా ఉండొచ్చు. తమరు అదే చెప్పండి దేవర్షి. అదంతా చెప్పాలంటే యుగాలు గడిచిపోతాయి మహారాణి. యుగాలు గడుస్తాయా? వరుడిలో ఎన్నో సుగుణాలున్నాయి. ఎన్నెన్ని లెక్క పెట్టగలను? ప్రశ్నల్లో వరుడు ఎలా ఉంటాడనేగా. దేవర్షి, కొన్ని సుగుణాలు చెప్పండి, మేము విని సంతోషిస్తాం. విను హిమవంత. వరుడి సర్వప్రథమ సుగుణం, అతడు పరమ సంతుష్టుడైనవాడు. అతడికి ఎటువంటి సుఖాలు, సంపదలు, వస్తువుల పట్ల ఎటువంటి ఆశలు, ఆకర్షణలు ఉండవు. ఇవన్నీ సాధారణ గుణాలే దేవర్షి. నారాయణ నారాయణ, వీటిని మీరు సాధారణ గుణాలంటారా? ఇది సర్వశ్రేష్ఠ అసాధారణమైన గుణం. కలియుగంలో ఈ గుణం అన్ని గుణాలను మించుతుంది. ఇక కన్య తల్లిదండ్రులు ఎలాంటి వరుడు కోసం వెతుకుతారంటే అతను పరమ సంతుష్టుడు అవ్వాలి. ఇంకా చెప్పండి దేవర్షి. పార్వతికి రాబోయే భర్త సంపూర్ణ జగతికే పూజ్యుడు, సమస్త శక్తులతోనూ దివ్య శక్తులతోనూ పరిపూర్ణుడై ఉంటాడు. ఎవరో దేవతే ఉంటాడా? సంభవమే, సంభవమే. ఎందుకంటే కొద్దిపాటి ప్రశంసతో ప్రసన్నుడయ్యే రకం. అంటే ప్రశంసాప్రియుడా? హిమవంత, ప్రశంస చేస్తున్నారంటే అందుకు యోగ్యుడయ్యే ఉంటాడు. సరిగ్గా చెప్పారు. ఇంకానా? నారాయణ నారాయణ, నేను చెప్పానుగా, అతడి సుగుణాలు లెక్కిస్తూ ఉంటే యుగయుగాలు గడుస్తాయని. ఇంతదాకా నేను చెప్పిన సుగుణాలతో మీకు సంతృప్తి కలగలేదా? ఇది చాలదా ఏమిటి? వరుడి విషయంలో కుతూహలం కలుగుతుంది కదా. హిమవంత, వరుడు సంతుష్టుడు, సకల సుగుణాలతో పరిపూర్ణుడు, జగతిలో అందరికీ పూజ్యుడు కావటం, ఇదంతా కూడా చాలదా? చాలు చాలు దేవర్షి. లేదు లేదు, ఇది చాలదు. తక్కిన సుగుణాల వర్ణన, లెక్కింపు మరోసారి కలిసినప్పుడు. నారదుడికి ఇక సెలవు. నారాయణ నారాయణ. స్వామి, విన్నారా మరి? మన పుత్రిక పార్వతి భాగ్యవంతురాలు. ఇంత యోగ్యుడైన వరుణ్ణి పొందబోతోంది. మన పుత్రిక కూడా సుగుణాల రాశి కదా మహారాణి. అలా దిష్టి పెట్టకండి మరి నా చిట్టి తల్లికి. విధాత ఆమెను రక్షించాలి. పార్వతి, కాస్త నోరు ఒప్పుదు. మూగదానమయ్యావా? ఓసే జయ, నీదెంత మందబుద్ధే. బెల్లం కొట్టిన రాయి ఎక్కడైనా పలుకుతుందా? అవునే, బెల్లం తీయ తీయని రుచి, ఆనందము కొట్టిన రాతికేం తెలుస్తాయి? అధిక ప్రసంగం ఎక్కువైంది మీ ఇద్దరికి. సరే, ఇంకా మేమేవి అన్నావు, నీవే చెప్పు. సరే గాని ఓ మాట చెప్పు. దేవర్షులు మాకు కాబోయే బావగారి గుణగణాలు ఏం చెప్పారే? ఏవేం చెప్పారాయన? నీ పెళ్ళి ఎప్పుడట? ఎప్పుడొస్తుందా గడియ? మాకు నీ వియోగపు దుఃఖం ఎప్పుడట? ఊరుకోవే మొద్దు, అలాగేనా అడిగే పద్ధతి? పెళ్లి కుమారుడు ఎప్పుడొస్తున్నాడో అని, ఇక మనసకి పార్వతిని ఎప్పుడు చేపట్టి తీసుకెళ్తాడో అని అడుగు. పొండి, నేను అసలు మీతో మాట్లాడను. అవునవునులే, నీకింకా సమయం కూడా ఎక్కడిది మాతో మాట్లాడటానికి? ఇక నీ మనసులో లోపలే ఆయన గారితో మాట్లాడుతూ ఉంటావేమో. జయ, ఇక మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇంకో ఉపాయమే ఉంది. ఇప్పటి నుంచి అభ్యాసం చేద్దాం. అలాగా? అభ్యాసం చేస్తారా? చెయ్యండి అభ్యాసం. నమ శివాయ, ఓం 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 నమ శివాయ. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమ శివాయ, 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 ఓం నమ
శివాయ ఓం నమః 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 శివాయ. హర 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 మహాదేవ 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 హర 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 మహాదేవ. భక్తవత్సలుడు పరమేశ్వరునికి రా నారదా, నీ రాక వల్ల ఉపయోగం ఏంటి? మహాదేవ, మేము తమకేదో నివేదించుకోవాలని వచ్చాం. ఎరుగుదున్నారదా, మీరంతా ఎప్పుడొచ్చినా నివేదించుకోవటానికే వస్తారు. చెప్పండి. దేవేంద్ర, చెప్పే నీ మనసులోని మాట. వద్దు దేవర్షి, చెప్పేదేదో తమరే చెప్పేయండి. అది ఎటువంటి విషయమో దాన్ని నారదుడు దేవేంద్రుడు ఇద్దరూ చెప్పటానికి సంకోచిస్తున్నారు. మహాదేవ, సంకోచం కేవలం దేనికంటే ఒకటే విషయానికని మేము తమర్ని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టడానికి వస్తున్నాం. విషయము ప్రయోజనము చెప్పు నారదా. శక్తి అవతారం ఎత్తిన పిదప చాలా సమయం గడిచింది. అయితే పార్వతి ఇప్పుడు వివాహయోగ్యురాలయ్యింది. నారదా, నీవెందుకు నాకు తెలిసిన విషయాల గురించే చర్చిస్తున్నావు? నారాయణ నారాయణ. దేవేశ్వర, మీకు తెలియని విషయాలంటూ అసలేముంటాయి? తమరికిది కూడా తెలిసే ఉండాలి. తమరిని మేమేం ప్రశ్న అడగాలని వచ్చామో? తమరు దేవి పార్వతిని ఎప్పుడు వివాహమాడతారు? ఆమెను తమ అర్థాంగిగా ఎప్పుడు చేసుకుంటారు? శివపార్వతుల వివాహం ఎప్పుడవుతుంది? ఈ విషయంలో తమ ఉదాసీనత ఎప్పుడు ముగుస్తుంది? చాలు నారదా, చాలు. నీ ప్రశ్నల ధాటికక విరామమియ్యి. కాస్త విశ్రాంతి తీసుకో. నాకైతే ఇక విశ్రాంతే విశ్రాంతి పరమేశ. మరి ఈ దేవగణాల సంగతి ఏమిటి? వారి భవిష్యత్తుకు తమరి ఆశ్రయమే ఆధారం కదా. ఇలా ఎప్పుడు ఎందుకు అవుతుంది? ఎలా పరమేశ? దేవగణాలకు ఆశ్రయం అవసరమవుతూ ఉంటుంది. ఇదంతా ప్రతికూల పరిస్థితుల పరిణామమే దేవాదిదేవా. కేవలం ప్రతికూల పరిస్థితుల ప్రతికూల ఆచరణ కాదా? పరమేశ, ప్రతికూల పరిస్థితిలో లేదా ఆచరణో ఏదైనప్పటికీ దాని పరిణామం వీరే అనుభవించారు మహేశ. కానీ ఇప్పుడు కష్టాల విముక్తి గురించి ఆలోచించాలి. ఊరికే ఆలోచిస్తే కార్యం జరగదు నారదా. ప్రతి కార్యానికి సరైన సమయం ఉంది. ఆ సమయానికి సమయం ఎప్పుడొస్తుంది భక్తవత్సల? అది చెప్పడం ఉచితం కదా. నారాయణ నారాయణ. ఈ సమయంలో ఆ ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. అయితే మేము మళ్ళీ ఎప్పుడు రావాలి పరమేశ? రావడం అవసరమా? అనవసర ప్రశ్నలకు సమాధానం అడగడానికి మీరు మాటిమాటికి ఇక్కడికొస్తారు. వచ్చి మా ధ్యానం భంగం చేస్తారు. మాటిమాటికి మా సమాధికి విఘ్నాలు కలిగిస్తారు. జరగబోయేదేదో ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఏ శక్తి దాన్ని ఆపలేదు. మీరందరూ ఉద్విగ్నులవడం వ్యర్థమే. ధైర్యపూర్వకంగా సమయానికై వేచి ఉండండి. కానీ పరమేశ, నారదా, నీ కానీ మరైతేలకు అంతమే ఉండదు. నీవు దేవగణాలకు ధైర్య సాహసాలనిచ్చి తోడ్పడు. ఓం. దేవర్షి, నంది, సమయానికై నిరీక్షించు. మరి దేవర్షి? దేవేంద్ర, శివాజ్ఞ పాటించి ధైర్యం వహించు. నారాయణ నారాయణ. ప్రణామం గురువర్యా. దీర్ఘ సుమంగళీ భవ. మేనారాణి, ఇక్కడ ఎవరి కోసం వేచి ఉన్నావు? గురువర్యా, నేను తమ కోసమే నిరీక్షిస్తున్నాను. విచ్చేయండి. నా కోసం? ఎందుకు? దేవర్షి నారదులు పార్వతి భవిష్యత్తు గురించి చెప్పారు. అంటే ఆమెకు కాబోయే భర్త విషయమై. కానీ ఆయన స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కేవలం వరుడి గుణాలు, లక్షణాలు చెప్పారు. నా మనసులోని కుతూహలం ఇనుమడించింది. ఇట్టి సుగుణాలు, లక్షణాలు ఎవరికుంటాయా అని. అక్కడ పార్వతి ఇంకా అన్యుల సమక్షంలో ప్రశ్నించడం నాకు ఉచితం అనిపించలేదు. అందుకే నేను మీకోసం వేచి ఉన్నాను.
ఓ అదా సంగతి. అయితే మేనారాణి, ఓ మాట చెప్పండి. దేవర్షి రాబోయే వరుడివి ఏవేం గుణాలు లక్షణాలు చెప్పారు? వారేమన్నారంటే అతడు పరమ సంతుష్టుడని, సంపూర్ణ జగతికి పూజ్యుడని, ఇంకా దివ్యశక్తులతో పరిపూర్ణుడని, అతను కాస్త ప్రశంసతోనే ప్రసన్నుడైపోగలడని. ఇంకా ఏమన్నారంటే చాలు మేనారాణి చాలు. ఈ జగతిలో ఇలాంటి గుణగణాలు కలిగిన వారు పరమేశ్వరుడు శంకరుడా? దేవర్షి నారదుల భవిష్యవాక్కు సత్యమే అయి ఉండాలి. ఎందుకంటే పార్వతి భర్త భక్తవత్సలుడు శివశంకరుడు తప్ప అన్యులెవరూ కాజాలరు. ఇది శివుడు శక్తుల కలయిక అవుతుంది. ఇక జరిగేదంతా శుభమే అవుతుంది. ఏమైంది మహారాణి? ఎక్కడేమైంది? నీ వదనంపైనే ఇంకెక్కడ విషాద ఛాయలు నీ ముఖాన అలముకున్నాయి. స్వామి, నేను తమ వద్దకే బయలుదేరాను. నేను నీ వద్దకు బయలుదేరాను. చెప్పు, ఏమిటి విషయం? దేవర్షి నారదుడు పార్వతికి కాబోయే భర్తకి ఉండే గుణగణాల గురించి చెప్పారు. గుర్తున్నాయా మీకు? గుర్తులేకే? మహర్షి గర్గులేమన్నారంటే ఆ గుణగణాలన్నీ పరమేశ్వరుడేనట. పరమశివుని గుణాలా? మహర్షి గర్గులు అలా అన్నారా? అవును స్వామి. నా మనసేమో సందేహాలతో సతమతమవుతోంది. మరి ఒక రాజకుమారి భర్త ఒక యోగి ఎలా కాగలడు? తమరు నవ్వుతున్నారా? అవును మహారాణి, దుఃఖించి చింతించవలసిన కారణం ఏమీ లేదు. సత్యం ఏమిటంటే పరమేశ్వరుని విషయంలో మన జ్ఞానం అసంపూర్ణం. ఈ విషయంలో మన జ్ఞానం సంపూర్ణం అయ్యేదాకా ఆ పరమేశ్వరుడి పూర్తి వివరాలు మనం తెలుసుకోలేము. అప్పటిదాకా మనం ధైర్యంతో వేచి ఉండవలసిందే. దేవి రా. పదండి. ఓ అదా సంగతి. చాటుమాటుగా వారి చర్చ వినేస్తోంది. ఎటువంటి చర్చ? ఎవరి చర్చ? ఇదిగో జయ, చెప్పేసేయ్, మనం ఎవరి గురించి చర్చిస్తున్నావో. అరే, ఎవరికి తెలుసు? ఎవరి మనసు లగ్నమైందో వారే చెప్పలేరు. ఇక పాపం ఈ జయ ఏం చెప్పగలదు? మీరిద్దరు నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారు. చూడమ్మా సఖి, పార్వతిని ఎప్పుడు ఏడ్పించడం మంచిది కాదు. సరే, ముందుక ఎల్లప్పుడు కాదు, అప్పుడప్పుడే ఆట పట్టిస్తాం. ఏ సరేనా? మళ్ళీ అదే. అరే, మళ్ళీ అదే ఏమిటి? మనసేమో లోపల గుబుగుబులాడుతోంది, ఇక పైకేమో నాటకాలు ఆడుతోంది. చెల్లెల వద్ద మదిలోని మాట దాచడం మంచిదంటావా? చెప్పు, చెప్పవే, మంచిదేనంటావా? కాదు. అయితే చెప్పవే. ఏంటి? మనసులోని మాట. ఏం మాట? మళ్ళీ మొదల నాటకం. చూడు, మేం మాట్లాడుతున్నది రేపు ఊరేగుతూ వచ్చి నిన్ను ఎగరేసుకుపోతారే వారి గురించి. నా కోసం నా ప్రియ పరమేశుడే వస్తారు. అబ్బా, ఆ క్షణం ఎంత తీయనిది, ఊహకే అందనిది. నా ప్రియ పరమేశ్వరుడు వచ్చే క్షణం కోసం నిరీక్షిస్తాను. నన్ను పిలిచారా భక్తవత్సల? అవును నంది. ఆజ్ఞాపించండి ప్రభు. నంది, ఇక్కడ కైలాసంలో మేము ఏకాగ్రతతో సమాధిలో కూర్చోలేకున్నాం. ఎందుకని పరమేశ? చూస్తున్నావుగా, ఓసారి నారదుడు, ఓసారి ఇంద్రుడు దేవతలు వచ్చి మా సమాధికి విఘ్నం కలిగిస్తున్నారు. వారంతా తమ కృపను పొందడానికని వస్తారు పరమేశ. నంది, ఎవరైతే కృపకు అర్హులో వారు మా వద్దకెప్పుడు రానవసరం లేదు. మేమే స్వయంగా వారి వద్దకు వెళతాం. ఇక నారదుడో, ఆయన కృపను పొందడానికి రాడు, కృపను ఇప్పించడానికి వస్తాడు. ప్రభు, అందరూ తమ మహిమను గానం చేస్తారు. కాని నంది, మేమిలా ధ్యానం చేయకపోతే కృపకు మహిమకు అర్థమే సమాప్తమవుతుంది. ఆజ్ఞాపించండి ప్రభు, ఏం చేయమంటారు? మేం కైలాసం వదలడానికి నిశ్చయించుకున్నాం. కైలాసం వదులుతారా? కానీ పరమేశ, తమరు లేకుండా నేనెలా ఉండగలను? చింతించకు నంది, నీవు కూడా మా వెంట వస్తావు. మీ ఆజ్ఞ మహేశ్వర. అన్నట్టు నాతో కేవలం నీవే వస్తావు, అన్యగణాలు రారు. ఇంకెవరూ రారా మనతో? రావడం కాదు కదా, ఎవరికి మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియనే కూడదు, ఎక్కడ ఉండబోతున్నామో కూడా.
ఎప్పుడు వెళ్ళాలి మహేశ్వర? ఇప్పుడే, ఈ క్షణమే. పద. పితాశ్రీ, మన ద్వారా ఏర్పాటైన సర్వపర్వత రాజుల సమ్మేళనం ఒక ప్రత్యేక సమావేశం అవుతుంది. ఇందులో పర్వతరాజులందరూ పాల్గొంటారు. వారందరూ కూడా మన ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు. పుత్ర మైనాక, ఆధిపత్యాన్ని అంగీకరించటం అనే చర్య శుభమనిపించుకోదు. ఇలాంటివి చేసేవారి తేజము, ప్రతిభ రెండూ నశించిపోతాయి. అయితే ఈ సర్వపర్వత రాజ సమ్మేళనపు ఏర్పాటు వల్ల ప్రయోజనం ఏమిటి? పరస్పర సద్భావం, మైత్రి, ఇంకా బంధుత్వపు భావనను పెంచటం. ఆ ఉద్దేశం నెరవేరాలన్నా కూడా ఈ సమావేశానికి అధిపతిని ఎన్నుకోవటం అవసరమేగా పితాశ్రీ. నేను ముందుగానే తమ పేరును ప్రకటిద్దామనుకుంటున్నాను. తమరే ఈ సమావేశానికి, ఈ సమ్మేళనానికి అధిపతి అని. మైనాక, నీవు నా పుత్రుడివి. నాతో శత్రుత్వం ఎందుకు పెట్టుకోదలిచావు? నీవిలాంటి పనులు చేస్తే ఇహమో పరమో రెండు నాకు దక్కవే. తమరేమంటున్నారు పితాశ్రీ? నేను తమకు శత్రువునవుతానా? తమకు ఇహము పరము దక్కనివనా? ఈ ఆలోచన తమ మనసులోకి ఎలా వచ్చింది? తమరు నా తండ్రి, నేను తమకు హాని చేస్తానా? లేదు పితాశ్రీ, లేదు. చూడు మైనాక, తండ్రో కొడుకో, వారిద్దరిలోనూ ఎవరైనా తన తండ్రికో కొడుకుకో అనుచితము, అనధికారపూర్వకంగా, అవినీతి అన్యాయాలతో ప్రభుత్వము, పదాధికారాలు, సంపద సంపాదించి పెట్టకోరినట్లయితే వారు ఇహలోకం, పరలోకం రెండిటి దృష్టిలోనూ పాపం చేసిన వారవుతారు. ఇరువురు చివరకు సహించరాని బాధలకు లోనవుతారు. అందుకే పుత్ర, ఇటువంటి ప్రభుత్వ అధికార పదవులకు దూరంగానే ఉండాలి. అవి అనధికారపూర్వకంగా పొందేవై ఉంటే. మహారాజులకు జయము. కైలాసపతి శివుని దూత నందీశ్వరులు తమను కలుసుకునేందుకు అనుమతి కోరుతున్నారు మహారాజా. నందీశ్వరుడా? కైలాసపతి దూత ఇక్కడ? ప్రతిహారి, సాధారణంగా వారిని తీసుకురా. చిత్త మహారాజా. కైలాసపతి పరమశివుని దూత మన వద్దకు ఏ కారణంగా వచ్చాడు? కలుసుకుంటే తెలుస్తుందిగా. హిమాలయ రాజులకు జయము. చరాచరపతి దేవేశ్వరులు, సదాశివుని సేవకుడు నంది యొక్క ప్రణామం స్వీకరించండి. రండి నందీశ్వర, తమకు స్వాగతం. చెప్పండి, ఏం సమాచారం తెచ్చారు? సమాచారం తీసుకురాలేదు హిమవంత, మేము అనుమతి కోరవచ్చాం. అనుమతి కోసమా? స్పష్టంగా చెప్పండి నందీశ్వర. పరమశివశంకరులు తమరి హిమగిరి శిఖరంపై కొంతకాలం పాటు ఏకాంత ధ్యాన సమాధిలో ఉంటారట. తమరందుకు అనుమతిస్తారా? కైలాసపతికి కూడా అనుమతి అవసరమైందా నందీశ్వర? ఇది నిజంగా మా భాగ్యం. కైలాసపతి మా ప్రాంతంలో నివసిస్తారు. ఇది నిజంగా మాకు సంతోషకరమైన విషయం. నందీశ్వర, మా వైపు నుంచి కైలాసపతిని వేడండి. వారు మా వద్దకు అతిథిగా విచ్చేయాలి. మా సమస్త పరివారం వారి దర్శనంతో ధన్యులం అవుతాం. ధన్యవాదాలు హిమవంత. నేను తమరి సందేశం కైలాసపతికి అందచేస్తాను. ప్రణామం. పితాశ్రీ, శివునికి కైలాస పర్వతం విడిచిపెట్టి మన ప్రాంతానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? పుత్రమైనాక, విధాత మనిషి సౌభాగ్య దుర్భాగ్యాలను సృష్టి చేసిన సమయంలోనే ఆయన ఇట్టి పరిస్థితులను, సంఘటనలను కూడా సృష్టి చేస్తుంటాడు. ఇవన్నీ సాధారణ మనుషుల బుద్ధికి అందనివి. కానీ కైలాసపతి మన ప్రాంతంలో అడుగడటం అనేది నిశ్చయంగా సౌభాగ్యకరమే. నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. నారద, నీవు ఇక్కడికి కూడా వచ్చావా? నేను బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏకాంతం లభిస్తుందని. కానీ ఇక్కడ కూడా నాకు అంతరాయం కలిగిస్తున్నావా? అయితే నేనింకో స్థానానికి తరలి వెళ్లాల్సిందేనేమో.
పరమపిత, నేనిక్కడికి రాగలిగినప్పుడు తమరు వెళ్ళబోతున్న చోటు కూడా రాలేనంటారా? ఇదంతా తమ కృపాఫలమే. నారాయణ నారాయణ. అలాగా? ఇంతకీ నీ రాకకు కారణం? పరమపిత, కారణం కొత్తదేమీ కాదు. దేవతలను స్వర్గం నుండి తరిమిన తారకాసురుడు వారిపై అత్యాచారాలు మాననే లేదు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. దేవతల దుర్గతిని ఇక నేను చూడలేకపోతున్నా. తమరి వరాలు పొందిన తారకాసురుడు అత్యంత ఉద్దండు, విశృంఖలుడు అయ్యాడు. నారద, దేవతల దుర్గతి నాకు తెలియనిది కాదు. స్వయంగా దేవేంద్రుడు దేవగణము ఇంతకు ముందే బ్రహ్మలోకానికి వచ్చారు. వారు తారకాసురుని స్వర్గం నుంచి తరిమి తాము పునఃస్థాపితులవడానికి తప్పిస్తున్నారు. కానీ కేవలం కోరికా వైకల్యంతో కార్యం సిద్ధిస్తుందా? అయితే కార్యసిద్ధి కోసం ఏం చెయ్యాలి పరమపిత? ఉద్దేశ్యం పవిత్రమైతే కార్యసిద్ధిని సాధించగలరు నారద. దేవేంద్రుడికి స్వర్గపు సింహాసనం ప్రాప్తిస్తే అతడు భోగైశ్వర్యాలలో మునిగి తేలుతూ బాధ్యతలు ఉద్దేశాలు విస్మరిస్తాడు. అటు తారకాసురుడు మరిచాడు, అతడింకా స్వర్గ సింహాసనంపై విరాజిల్లుతున్నాడు. నీవు మాటి మాటికి విధి విధానాన్ని మర్చిపోతావు. తారకాసురుడి పుణ్యం సమాప్తమైనప్పుడు ఆనాడు అతని వరాల ప్రభావం కూడా సమాప్తమైపోతుంది. అప్పుడే అతనికి అధోగతి. కానీ ఆ రోజు ఎప్పుడొస్తుంది పరమపిత? అందుకై నీవు వేచి ఉండాలి నారద. పరమేశ్వరుడు కూడా అలాగే అంటారు. ఇక తమరు కూడా అదే సమాధానం ఇస్తారు. కానీ మీరిద్దరిలోనూ ఎవరూ కూడా సత్యాన్ని వెల్లడించడానికి సిద్ధంగా లేరు. సమయం వచ్చినప్పుడు అదంతా వెల్లడవుతుంది. కానీ ఆ సమయం ఎప్పుడొస్తుంది? తమరి వరాల అనుసారం శివపుత్రుడే తారకాసురుని వధిస్తాడు. కానీ శివుడు శక్తి స్వరూపుని పార్వతి పేరు వింటూనే మరింత వైరాగ్యం చూపుతున్నారు. ఇప్పుడు వారు కైలాసం వదిలి ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడికో వెళ్ళారా? ఆయన కైలాసం వదిలి వెళ్ళడం శుభకరమే అయిందంటారా? అలాగే అనిపిస్తోంది. మరి ఎక్కడికి వెళ్ళారు పరమపిత? ఎందుకు? నీవు కూడా అక్కడికి వెడదావునా? వద్దు నారద, అది ఉచితం కాదు. పరమశివుడు కైలాసాన్ని ధ్యాన సమాధి కోసం కొంతకాలం పాటు వదిలి వెళ్ళారు. నీవక్కడికి వెళ్ళడం ఉచితం కాదు. ఇప్పుడు నేను చెప్పేదింతే. నీవు దేవేంద్రుడు దేవతల హితం కోరితే కొంతకాలం పాటు పరమశివుని ఏకాంతవాసం చెయ్యని. ఇదే అందరికీ శుభకరం. మహారాణి మేనా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ మధ్య నీకు ఆలోచన ఎక్కువైపోయింది. పుత్రిక యువతి వివాహయోగ్యురాలు అయితే ఇక తల్లి కూడా ఆలోచనల్లో పడిపోతుంది. కేవలం తల్లేనా? తల్లిదండ్రులిద్దరూ ఆలోచిస్తారన్నారు. పద హిమగిరి వెళదాం, అక్కడ కైలాసపతిని దర్శించుకుందాం. కానీ పితాశ్రీ, నందీశ్వరుడు కైలాసపతి సందేశాన్ని తెచ్చారు. వారు ఏకాంతం వెతుక్కుంటూ హిమగిరి శిఖరానికి వచ్చారట. అందుకని ఎవరూ వారి ధ్యాన సమాధిని భంగం చేయరాదు. మైనాక మేము సమాధి భంగం చేయడానికి వెళ్ళటం లేదు, మేము దర్శనం కోసం వెళ్తున్నాం. అంతా ఒకటే పితాశ్రీ. తమరక్కడికి వెళితే తమరికది దర్శనమే, కానీ వారికది విఘ్నం. మైనాక నువ్వు మర్చిపోతున్నావు. కైలాసపతి మన అతిథి. వారి సదుపాయాల్ని కనిపెట్టి ఉండటం మన పరమ కర్తవ్యం. సత్యం ఏమిటంటే మేము వారికి మా సేవలు నర్పిద్దామని వెళుతున్నాం. ఇక దాన్ని దర్శనం అనటం కేవలం భాషలో పటాటోపమే. నన్ను అడిగితే నిన్ను మాతో రమ్మంటాను, పార్వతిని కూడా ఇక్కడికి రమ్మను. అవును పుత్ర. విను నంది. ఆజ్ఞాపించండి స్వామి. నువ్వు ఈ విషయం పూర్తిగా గుర్తుంచుకో. ఎవరూ ఇక్కడికి వచ్చి మా ఏకాంత సమాధికి విఘ్నం కలిగించి భంగం చేయకూడదు. నిశ్చింతగా ఉండండి మహేశ. నేనుండగా తమరిని సమీపించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేరు. నీవు చెబితే నేను నిశ్చింతగా ఉండగలను. నందీశ్వర, ఈ స్థానం నీకెలా ఉంది? స్థానమా? స్థానం 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 రమణీయమే హిమవంత.
అతి సుందరము, అతి మనోహరము. కానీ తమరెక్కడికి ఎలా వచ్చారు? మేము అనుకున్నాం కైలాసపతి దర్శనం చేసుకుందాం అని, అందుకే వచ్చాం. తమరి ఆలోచన మంచి ఆలోచనే. తమరు దర్శనానికే వచ్చారు, సపరివారంగా వచ్చారు. అవును, ఇక్కడికి అందరూ దర్శనం కోసమే వస్తారు. సమాధి కోసమని ఎవరు వస్తారు? సమాధి? అవును, సమాధి. పరమేశులు ధ్యాన సమాధిలో ఉన్నారు. దర్శనం వీలవదు. దూరదర్శనం కూడా వీలవుదా? అంటే దూరం నుంచే దర్శనం. అలా దర్శనం అవుతుంది, వారి సమాధికి భంగం రాదు. దూరదర్శనం వలన ఏం లాభం కలుగుతుంది హిమవంత? ఆత్మ ఉద్దేశము కూడా పవిత్రమైన వారికి దూరదర్శనం వల్లనే లాభం కలుగుతుంది. ఇక దూరం నుంచెందుకు, సమీప దర్శనమే చేసుకుందాం. రాదేవి, రాపుత్ర. మహేశ్వర, వీరు హిమవత్ పర్వతరాజు. దేవాధిదేవుడు కైలాసపతి భక్తవత్సలుడు పరమశివుడికి జయము.